శుభ్లి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్ మొన్నటిదాకా రూమ్ లో లోపల ఎక్కడో ఉండేవాళ్ళు భయంతో ఇప్పుడు బయట ఆరు బయట కూర్చుని మాట్లాడుతున్నారు. ఏంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చాయనుకోవాలా రాష్ట్రానికి? 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత 2019 మే 25వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి చేతిలో కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత నుంచి ఏమిటంటే ఏది చేసినా ఏం మాట్లాడినా ప్రతి దానికి నిర్బంధం, ప్రతి విషయంలో ప్రతి అంశంలో కూడా ఉండేది. ఇవాళ కాస్త సింబాలిక్ గా ఉంటుంది ప్రేక్షకులకు కూడాను. రాష్ట్రం సస్యశ్యామలంగా పచ్చగా, అంటే ఆ ఒక్క పేరుతోనే ఇప్పుడు ఆ ఒక్క రకమైనటువంటి డెమోక్రసీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, దాని తర్వాత ఏదైతే ఊపిరి పీల్చుకోవడం ఉంటుంది చూడండి, 81.86% రాష్ట్ర జనాభా నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్తుంటే వీళ్ళ బటన్ నొక్కుడు మామూలుగా లేదండి. ఈ బటన్ నొక్కుడికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ. కానీ వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్ సార్. వన్ థింగ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా రెండు చేతులు ఎత్తి వాళ్ళని దండం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడాను, ప్రతి ఓటరికి కూడాను అభివందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం మేము. అలాగే వి ద పీపుల్ ఆఫ్ ఏపీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, మీరు ఎక్కడ వస్తారో, ఏ మతం వాళ్ళో, ఏ కులం వాళ్ళో, లేకపోతే ఏ ప్రాంతం వాళ్ళో, రాయలసీమనా, కోస్తానా, ఉత్తరాంధ్రనా, వీటన్నిటిని పక్కన పడేసి తెలుగోళ్ళం, మా రాష్ట్రం బాగుండాలి అన్న ఒక్క నినాదంతో ఈ ఎన్నికలు జరిగినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు చూడండి, సహజంగా అంటే నేను ఏ కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తానో నేను అదే మాట్లాడతాను. ఐ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ, బట్ వేర్ యాజ్ టీడీపీ హ్యాస్ బీన్ అలయన్స్ విత్ బీజేపీ. కానీ మీరు స్టార్టింగ్ లో ఎప్పుడైతే అలయన్స్ అనౌన్స్ అయిందో అప్పుడు అప్పుడు ఉన్నంత షోర్ షరాబా, అంటే ఓ గోల గోల అయిపోయింది. ముస్లిమ్స్ ఓటేయరు, ముస్లిమ్స్ ఓటేయరు. కానీ లాస్ట్ వచ్చేటప్పటికి అసలు బీజేపీతో కలిసారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోయింది అది. అంటే నో బడి, అది మ్యాటరే కాదు మాకు. ముందు రాష్ట్రము, ఇక్కడ రాష్ట్రానికి మనం ఎన్నుకోబోయేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ వ్యక్తి ఉంటే మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి ఏ రకంగా అయితే ఒక నాయకుడిపై ఉండాల్సినటువంటి నమ్మకం, ఆ దేవుడు ఆయనకి ఆ చరిష్మా ఇచ్చాడు. ఎందుకంటే అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలను కూడాను తీసుకొని ఐఎమ్ ఫర్ ద పీపుల్, ఐఎమ్ పీపుల్స్ లీడర్ అని చెప్పేసి ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి నాయకుడు. ఆ చాలా మంది అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను ఈ మాట. ఆ, ఆయన ఆయనకి అవసరం లేదండి. ఎందుకంటే 45 సంవత్సరాల అపారమైనటువంటి రాజకీయ జీవితము, అందులో నుంచి మీరు చూసుకుంటే కనుక దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మళ్ళా దాంట్లో అపోజిషన్ లీడర్ గా కూడా ఉన్నారు. కాబట్టి హీ హాస్ బీన్ సీన్ ఎవ్రీథింగ్. అంటే కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ చక్రాన్ని కూడా తిప్పినటువంటి వ్యక్తి. ఎవరు ఒప్పుకోకపోయినా కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఇంకా అనుభవించాలి, ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగాలి అన్న ఆశ కాదు. ఆ వ్యక్తి అవసరం రాష్ట్రానికి ఉంది. ఈ సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు గమనించారు, గమనించి ఓటేశారు. ఆ ఓటు వేసినటువంటి ఏదైతే శాతం ఉందో, దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ మెన్షన్ దట్ 0.5 పెరిగినా కానీ ఉక్కిరి బిక్కిరి అవుతారు. కానీ లాస్ట్ టైం 79.83 ఏదో ఉంది, ఈసారి 81.86, అంటే ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, అమేజింగ్. అండ్ డెఫినెట్లీ ఆ ట్రెండింగ్ అయితే అలాగే ఉంది. కాబట్టి బట్ ప్రిడిక్షన్స్ అయితే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు ఎలాగైతే వాళ్ళు మాట్లాడుతుంటారు. బట్ అల్టిమేట్లీ ఏంటంటే లెట్ us వెయిట్ ఫర్ 4th జూన్. సార్ మీ అంచనా ఏంటి సార్? అంటే ఎగ్జిట్ పోల్స్ లాగా ఏమి ఇవ్వకూడదు, కానీ ఆ, అందరూ అనఫీషియల్ గా నేను ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్న మాట అయితే నేను చెప్పనండి. అది దానికి పర్మిషన్ కూడా లేదు. బట్ వన్ థింగ్ డెఫినెట్లీ, అంటే ఏదైతే ట్రెండింగ్, ఏదైతే ఎలక్షన్ జరిగినటువంటి తీరు ఉందో, నేను నా భార్యతో పాటు కలిసి ఉదయం పొద్దున్న
లెగిసి బ్రష్ చేతిలో పట్టుకుని వెళ్ళి క్యూలో నుంచున్నా. ఎందుకంటే ఒక నినాదం ఇచ్చారు మా నాయకులు. మనం ఏ పార్టీని అయితే మనం సపోర్ట్ చేశామో ఉన్న నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నినాదం ఇచ్చారు, టిఫిన్ తర్వాత ముందు ఓటు అని చెప్పి. ఓకే. టిఫిన్ మీరందరూ కూడా తర్వాత చేద్దరు కానీ ముందు ఓటు వేద్దామని చెప్పేసి. ఆ పిలుపుకి అంత దారుణంగా స్పందిస్తారని నేనైతే అనుకోలేదు. నేను వెళ్ళి నుంచునేటప్పటికి, నేను మార్నింగ్ వెళ్ళి లైన్ లో నుంచునేటప్పటికి 7:10 అండి. ఓటు వేసి తిన్నగా ఇంటికి, అంటే నా పోలింగ్ స్టేషన్ నుంచి నా ఇల్లు హార్డ్లీ 1/2 కిలోమీటర్ అంతేనండి, 1/2 కిలోమీటర్ కన్నా తక్కువే. అక్కడికి వెళ్ళి ఓటు వేసి మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి 10:30 అయింది. ఓకే. అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆ సమయం. రెండోది దాంట్లో నేను బాగా గమనించిన అంశం ఏమిటంటే, లోయర్ మిడిల్ క్లాసు, లేకపోతే మిడిల్ క్లాసు, లేకపోతే లేబరు, ఇలాగా ఎవరు కూడా లేరు. అంటే లేబర్ అని చెప్పేసి నేను వాళ్ళని సపరేట్ చేసి మాట్లాడుతున్నాను అని చెప్పి కాదు. ఏదైతే మన బీపీఎల్, బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు కూడాను ఎవరు లేరండి. మాషల్లా అందరు కూడాను ఉన్నత వర్గాలకి చెందినటువంటి ప్రజలు. ఓకే. యాక్చువల్ గా వీళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే, వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఓటింగ్ కి రారు అన్నది ఒక ట్యాగ్ లైన్ వాళ్ళకి ఉండేది. దాన్ని తునాతునకలు చేసేసారు. ఆ రియలైజేషన్ అనేది ఆ వర్గంలో చాలా స్పష్టంగా కనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇది నా బాధ్యత, నేను రేపు క్వశ్చన్ చేయడానికి నాకేం మిగలదు, ఇంతవరకు రాష్ట్రంలో జరిగింది చాలు, లెట్స్ కమ్ అని చెప్పేసి అందరూ ఒక సునామీ లాగా బయటకు వచ్చి నుంచొని, అది కూడా అంత ఎర్లీ మార్నింగ్, సరే కాసేపటికి వచ్చినా కానీ కాస్త సాయంత్రం 4-5 అలాగా బయటకు వస్తారు. కానీ అలా కూడా కాదు, మార్నింగ్ ఫస్ట్ అవర్ లోనే అందరూ వచ్చి నుంచుని ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గుడ్ ట్రెండ్, నంబర్ 1. నంబర్ 2, ఇందులో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, నేను ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అది నేనైతే చెప్పలేను. నేనైతే సెఫాలజిస్ట్ ఏం కాదు, లేకపోతే ఎవరు ఎన్ని బటన్లు నొక్కారు అనేది నాకు కూడా తెలీదు. కానీ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చండి. అదేంటంటే, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా కాదు, అతి దారుణంగా సీట్లు కోల్పోబోతున్నారు. అతి దారుణంగా ఆయన ఓట్ పర్సంటేజ్ అనేది తగ్గబోతుంది. అట్ ద సేమ్ టైం మన నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి దారుణంగా కాదు, అతి దారుణంగా వాళ్ళ యొక్క ఓట్ పర్సంటేజ్, వాళ్ళ యొక్క సీట్లు పెరగబోతున్నాయి. ఇవి ఎంత తగ్గుతాయి, ఇవి ఎంత పెరుగుతాయి, ఇది ఎంత అతి దారుణంగా తగ్గుతాయి, ఇది ఎంత అతి దారుణంగా పెరుగుతాయి అనేది అది 4th జూన్నే తేలుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక 4-5 అంశాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే, ఒకే ఒక అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. అదేంటంటే, గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్పేసి చెప్తుంటే దాన్ని వాళ్ళు అనుకూలంగా క్లెయిమ్ చేస్తున్నారు. అది క్లెయిమ్ చేయడంలో తప్పలేదు, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆ పని చేస్తుంది, దట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, సరే మీరు ఇచ్చిన పథకాలు నచ్చాయా, లేకపోతే కూటమి రిలీజ్ చేసినటువంటి, ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా రిలీజ్ చేసినటువంటి సూపర్ 6 బాగా నచ్చిందా అనేది ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే సూపర్ 6 చాలా బ్రహ్మాండంగా జనాల్లోకి వెళ్ళింది. ఇదొక్కటే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్. మిగిలిన తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి మీరు గమనిస్తే కనుక, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో జనరంజక పాలన వైపుగా ఆ మేనిఫెస్టో ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను దాన్ని కీన్ గా అబ్జర్వ్ చేశారు. అంత మాత్రమే కాకుండా మళ్ళా ఏదైతే ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం ఈ సూపర్ 6 కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళ కోసం మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. అదొకటి గమనించాల్సినటువంటి అంశం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక, మళ్ళా మీకు లాస్ట్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఏదైతే బిల్ ఉందో, దాన్ని ఏదైతే చట్టం చేశారో దాన్ని బ్రహ్మాండంగా జనాల్లోకి తీసుకెళ్లటంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి సభ్యులు గ్రాండ్ సక్సెస్ అయ్యారండి. ఎందుకంటే ఇది ఎప్పుడైనా కానీ ఎలక్షనీరింగ్ ఎలా ఉంటుందంటే, ఎలక్షన్స్ మీకు ఏం వస్తుంది అన్న ఆశ కన్నాను మీరు ఏం కోల్పోతారు అన్న భయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మీరు ఏమి ఇస్తారు అన్నది నెవర్ మైండ్ అన్నమాట. అది ఇక్కడ భయం అనేది ఒకటి ఒక ఓటర్ కి కలగాలి. అంటే కల్పించారు అని చెప్పేసి మనం ఖచ్చితంగా అది ఈ తీసుకొచ్చిన చట్టం అలాంటిది. కాబట్టి ఒక భయం అనేది ఏర్పడింది. ఆ భయాన్ని
దానికి పునాది భారతి గారు మీకు పులివెందల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఒక ఓటరు వెళ్ళి ఒక వ్యక్తి ఇదేంటమ్మా ఇది మాకు తాత ముత్తాతల కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తి, ఈ ఆస్తిపై మీ ఆయన ఫోటో ఏంటండి ఇది అని చెప్పేసి ఒక వాదన అక్కడికి తీసుకెళ్తాడు. అది జనాల్లోకి వైరల్ అవుతుంది. దాని తర్వాత మీకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బయటకు వస్తుంది. ఇది జనాల్లోకి ఒక భయాన్ని సృష్టించింది. దీన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ 100% సక్సెస్ అయ్యింది. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఏదైతే ఈ మన లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం చేసినటువంటి అంశాలు ఉన్నాయో, ఈ అంశాలు బాగా కలిసి వచ్చినాయి. అంటే ఎంత దారుణంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చిన్న భిన్నం అయిపోయింది అనేది. దాని తర్వాత వచ్చేటప్పటికి మైనారిటీస్ ఏంటంటే సహజంగా అరే వీళ్ళతో పాటు బీజేపీతో ఉన్నారు అని చెప్పేసి దూరం అవుతారు. కానీ కేంద్ర అంటే సెంట్రల్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 5 ఆర్గనైజేషన్స్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి బాసటగా ఉండి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఆయనకి బాసటగా నిలబడి ఆయన యొక్క వకాల్తా పుచ్చుకుంటూ వాళ్ళు సపోర్ట్ అనేది చేయటం జరిగింది. దీనివల్ల ముస్లిం సమాజంలో కంప్లీట్ గా నల్ అండ్ వైడ్ అయిపోయింది అసలు ఈ బీజేపీ అన్న అంశం. ప్రతి ఒక్కళ్ళు కూడాను డెవలప్మెంట్ దిశగా ఆలోచించారు. ఇప్పుడు దాకా జరిగింది చాలు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అన్న నెపంతో 1-sided గా ముస్లింలు సైతం కూడాను కొన్ని ప్రాంతాల్లో 70% కూడాను ముస్లింస్ ఓటు వేసినటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి. కాబట్టి ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. దానికి మించి మనం ఇంకా ఎక్కువ ఎలాబరేట్ అయితే చేయలేము. సో డెఫినెట్లీ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే అతి దారుణంగా తగ్గుతాయి, అతి దారుణంగా పెరుగుతాయి. ఇది ఎంత తగ్గుతాయి ఎంత పెరుగుతాయి అనేది అయితే తెలియదు. కానీ అల్టిమేట్లీ ఈ మొత్తం సిరీస్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మట్టుకు ఆ ఎలక్షన్స్ రిజల్ట్ రాకుండానే మనం డిక్లేర్ చేయవచ్చండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మట్టుకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక దీంట్లో కూటమిలో భాగస్వామి అయి ఉండకపోతే కనుక అంశం అనేది వేరే రకంగా ఉండేది. అంటే వాస్తవాలు మనం నాకు ఎన్నో అబ్జెక్షన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిపై. ఎందుకంటే కొన్ని మాటలు ఆయన అవగాహన లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి ఉన్నాయి. బట్ స్టిల్ మంచి ఎక్కడన్నా జరిగితే కనుక దాన్ని ప్రోత్సహించడం మన మినిమం రెస్పాన్సిబిలిటీ. ఈ విషయంలో మట్టుకు ఎస్పెషల్లీ ఈ మొత్తం మ్యాచ్ లో మట్టుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారికి డిక్లేర్ చేయవచ్చండి. చూద్దాం సార్, జూన్ 4వ తారీఖు వరకు ఎదురు చూద్దాం. ఇంకా ఇన్షాల్లా కనిపిస్తోంది అన్నారు, వెనకాల కూడా గ్రీనరీ బాగా ఉంది. ధన్యవాదాలండి.